నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మనం తమ్మారపు వెంకటకోటయ్య గారు అలియాస్ ముసలయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ మదిర పిర్క కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తావించినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి తమ్మారపు వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి హిస్టారికల్గా చాలా చరిత్ర ఉంది. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానం అనండి, ఇప్పుడు పిలుచుకునే తెలంగాణ రాష్ట్రం అనండి, దీనికి సంబంధించి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు విముక్తి జరిగింది, లేకపోతే స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, తమ్మారపు గోవింద్ గారు, తమ్మారపు ముసలయ్య గారు, తమ్మారపు భద్రయ్య గారు, తమ్మారపు భూషయ్య గారు, తమ్మారపు వెంకటకోటయ్య గారు, తమ్మారపు నారాయణ గారు, వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆ రోజు ఆంధ్ర మహాసభ పేరుతోని ఈ ప్రాంతానికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తమ్మారపు వాళ్ళ బ్రదర్సే కాకుండా ఇంకా వాళ్ళ ఆడబిడ్డలకు సంబంధించి కూడా భూషమ్మ గారు కానివ్వండి, నరసమ్మ గారు కానివ్వండి, లేకపోతే నాగమ్మ గారు కానివ్వండి, ఆ కుటుంబాలు ఆ రోజుల్లో నిజాం రజాకారులు అంటే పోలీసులు అంటారు, వాళ్ళని రజాకారులు అనేవాళ్ళు. వీళ్ళకి సంబంధించి ఆ రోజులలో అనేక కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయి. భారతదేశం మొత్తం కూడా 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్ సంస్థానం, హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి 1948 దాకా స్వతంత్రం రాలేదు. ఇండియన్ యూనియన్ సైన్యాలు ఏదైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాత వెంటనే భారతదేశంలో ఎమ్మటే జూనాగఢ్ సంస్థానాన్ని కానివ్వండి, అటు వస్తే జమ్మూ కాశ్మీర్ మొన్న 370 ఆర్టికల్లో దేశం మెర్జ్ చేశారు. మిగిలిన వాటిలలో 1948 సెప్టెంబర్ 17కు సంబంధించి సెప్టెంబర్ 17 నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, మనం తమ్మారపు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్తూపాలు తమ్మారపు వెంకటకోటయ్య గారి స్తూపం దగ్గర ఉన్నాం కాబట్టి తన 2వ వర్ధంతి సందర్భంలో ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేది చరిత్ర పుటల్లో రాసి ఉన్నది. 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా భూమి ఉన్నంతకాలం తెలంగాణ సాయుధ పోరాటం, భారతదేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో నిబిడీకృతమై ఉన్నాయి. సో ఈ బ్రదర్స్ అందరూ కూడా ఆ ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నారు. సో ముఖ్యంగా సమసమాజం వస్తుందని ఆ రోజుల్లో కొన్ని ఎజెండా ఉండేవి. జనరల్గా మానవ సమాజానికి సంబంధించి ప్రజెంట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సెల్ఫిజం, ఒకటి మందు తాగటమే ఒకటికి ఎజెండా, ఒకటి ఫుల్ తింటమే ఒకటి ఎజెండా, ఒకటి బట్టలు కొనుక్కోవడం ఎజెండా ఉన్న క్రమంలో తమ్మారపు ఫ్యామిలీస్కి సంబంధించి నేను ప్రస్తావించదలుచుకున్నది ఏంటంటే, భారతదేశం విముక్తమైనప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు సుఖ సంతోషాలతోనే బతుకుతారు. అనేక సాగునీటి ప్రాజెక్టులు, త్రాగునీరు, కనీస అవసరాలే ఎజెండా ఆ రోజుల్లోనే ఉంది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమసమాజం అనే నినాదంతోనే ఆ రోజు తమ్మారపు కుటుంబాలు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాయి. ఆ విధంగా వాళ్ళ కర్తవ్యాలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని మనన చేసుకోవటం, గౌరవించుకోవటంగానే భావిస్తాను. సో ఆ విధంగా ఇది చేస్తూ ఇది చరిత్ర రికార్డెడ్. గద్దరు కూడా ఖమ్మం మీటింగ్ వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఏమనంటే 7 మందిని జనరల్గా మనుషులు రాజ్యం ఎప్పుడు హింసనే కోరుకుంటుంది, హింసనే కాదను, అదంతా చరిత్ర చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. సో నైజాం రాజ్యం కూడా హింసనే కోరుకుంది. 8 మంది ఉన్నారు. ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు పేర్లు కొట్టాం. ఆ రోజు రజాకారులో పోలీస్ సంస్థానంగా ఉండేది. సో 8 మంది ఉన్నారు. 8 మందిలో తమ్మారపు వెంకటకోటయ్య గారు అలియాస్ ముసలయ్య గారు ఒకడు, తను అన్నం క్యారేజ్ తెచ్చుకోవడానికి పోయినప్పుడు మిగిలిన 7 మందిని కూడా తీసుకువెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత రాజ్యం అనేది హింసనే కోరుకుంటుంది, నేను కాదనట్లేదు. రాజ్యం స్వభావమే హింస, పన్నులు వసూలు చేయటం ప్రజల నుంచి. సో ఈ క్రమంలో నైజాం దురాఘాతాలన్నీ చరిత్ర పుటల్లో లిఖించబడ్డాయి. నేను ఉన్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను. ఆ 7గురిని తీసుకొచ్చి రాజ్యం సహజంగానే చంపుతూ ఉంటుంది. ఇప్పుడు మావోయిస్టు కగార్ ఆపరేషన్తోనే ఛత్తీస్గఢ్ బోర్డులో చంపుతా ఉన్నారు. అట్లనే ఆ రోజుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ మీద, ఆంధ్ర మహాసభ మీద ఇది ఉన్నది, ఏమున్నది, నిషేధం ఉన్నది. ఈ క్రమంలోనే రాజ్యం సహజంగానే హింస వాళ్ళని చంపేశారు. చంపిన తర్వాత ఎవరినైనా అంత్యక్రియలు ఊరు బయట చేస్తారు. కానీ వీళ్ళకి సంబంధించి మిగిలిన 8 మందిలో ముసలయ్య గారు ఒకటి మిగిలారు. మనం తన 2వ వర్ధంతి దగ్గర ఉన్నాం. 7గురికి సంబంధించినటువంటి వాళ్ళని చంపిన తర్వాత అంత్యక్రియలను ఊరు బయట చేయాల్సింది ఊళ్ళో చేశారు. సో అంటే ప్రజల్ని ఆ రోజుల్లో నిజాం నిరంకుశ పరిపాలన ఎలా ఉందంటే, ఆ నిజాం నిరంకుశ పాలన ఊళ్ళో దహనం చేస్తే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 100 గ్రామాలు, 200 గ్రామాల నుంచి 500 గ్రామాల దాకా అమ్మో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే, ఈ దేశం బ్రిటిష్ గవర్నమెంటు లేకపోతే హైదరాబాద్ సంస్థానికి నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇట్లా మన చంపి ఊళ్ళోనే చేస్తారనేటువంటి అంటే ఆ రోజుల్లో పౌర హక్కులు లేవు, మానవతా దృక్పథం లేవు, చట్టాలు లేవు, కోర్టులు ఏం లేవు. నిజాం ఏది పరిపాలన చేస్తే అట్లనే జరిగేది. భారతదేశ వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చదువు కూడా పెద్దగా ఉండేది కాదు. 100కి 15% అక్షరాస్యత ఉన్న నేపథ్యంలో ఆ రోజుల్లో నిరక్షరాస్యత ఉన్న క్రమంలో ఆంధ్ర మహాసభ పేరుతోని అయితే భారతదేశం స్వతంత్రోద్యమం 2 ఘట్టాలుగా నడిచింది. సహజంగా మహాత్మా గాంధీ నడిపిందే స్వతంత్ర పోరాటం అంటారు. మహాత్మా గాంధీని ఒకవైపు గౌరవిస్తూనే ఇంకొక వైపు విప్లవోద్యమం వైపు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్ర మహాసభ పేరుతోనే ఉద్యమాలు నడిచినాయి. ఈ క్రమంలో మా ఫ్యామిలీస్ ఉంటాం. సో తన 2వ వర్ధంతిగా ఉండటం ఒకసారి మనన చేసుకుంటూ తన ప్రస్తావన చేస్తూ
వాళ్ళ యొక్క తమ్మారపూళ్ళ ప్రస్తావన చేస్తూ సో మరొకసారి మనం చేసుకుంటూ సో తమ్మారపూళ్ళ ఏదైతే ఆశయాలు అన్నారో సహజంగా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాన అవకాశాల సమాజం ఏదైతే కోరుకున్నారో వారి ఆశయాలు ఈ భూమి ఉన్నంతకాలం కొనసాగుతాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఉండాలి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేసుకుంటారు.